ఎమ్మెల్యేలే వస్తారా, ఎంపీలే వస్తారా, మంత్రులే వస్తారా, ఇలాంటి స్టేజ్‌ని వీళ్ళు చూసుంటారు. కింద సబ్ హ్మ్. ఇన్స్‌పెక్టర్ నుంచి కానిస్టేబుల్ దగ్గర పైదాకా అందరూ సెల్యూట్లు కొట్టే స్టేజ్ డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ ఆయన. అట్లాంటోడు హ్మ్. ఇప్పుడు అక్కడే ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ లేదండి హ్మ్. మీకు రూల్ లేదు, మీకు పెట్టడానికి వీలు లేదు అన్నప్పుడు ఎట్లా ఉంటది మానసికంగా? అవును. ఒక అవును. స్ట్రేచర్‌ని అనుభవించినటువంటోళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు సహజంగా సైకలాజికల్ డిజార్డర్ ఉంటుంది. అయితే మానసికంగా హ్మ్. సిద్ధపడాలి. వీటిని కోర్టులో వేసుకునేటప్పుడు వీళ్ళు చేయాల్సిన తెలివైన పని ఏంటంటే, ఏ పుస్తకాలు చదువుకుంటామో పర్మిషన్ ఇవ్వమని అడిగి పుస్తకాలు చదువుకుంటూ కూర్చోవాలక్కడ. హ్మ్. అప్పుడు హ్మ్. కాస్త అవతలకి డైవర్ట్ అవుతదనమాట సైకలాజికల్‌గా. హ్మ్. అవును. హ్మ్. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి విషయంలో ఏం జరిగుంటది? అంటే విచారణకి ఆహ్, కోసమో లేదంటే కస్టడీ పెంచుకోవడం కోసం ఇలా చేస్తున్నారా? ఒక హైడ్రామా నడుస్తుందా లోపల అనేది? ఇందులో ఇద్దరు డ్రామా ఉండాలి. ఒకటి 'పిఎస్ఆర్ ఆంజనేయులే' డ్రామా చేయొచ్చు. ఎట్లాగా? తన అనారోగ్యం అన్నటువంటి విషయాన్ని చెప్పడం ద్వారా బ్రేక్ చేశారు. ఇప్పుడు కోర్ట్‌లో మళ్ళీ వాళ్ళేం జేయాలి? ఆయనకి అనారోగ్యం కారణంగా మేము చేయలేకపోయాము. మళ్ళీ జేస్తాము అని అడగాలి. అదిగో ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇంకేంది విచారించేది, అందులో ఆల్రెడీ మీరు ఆధారాలు తీసేసుకున్నారు గదా! అని కోర్ట్ ఇంకోసారి అందులో కోర్ట్ ఒకసారి ఇచ్చాక మరోసారి ఇవ్వదు సాధారణంగా. హ్మ్. ఇప్పుడు దాన్ని ఆపడం కోసం అంటే వాళ్ళ విచారణ తప్పించుకోవడం కోసం ఆయన జేయాలి. కానీ కనబడుతున్నది హ్మ్. రాసిన సాక్షి వార్త పరంగా చూస్తే ఒక రకంగా ఉంది. ఈనాడు జ్యోతి వార్త పరంగా చూస్తే